ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కుమ్మరిపాలెం భవానీపురంలో సుమారుగా 3 ఎకరాల స్థలంలో మరి రాష్ట్రానికి విజయవాడలో రాష్ట్ర రాజధానికి చేరువగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ 80 కోట్ల రూపాయల వ్యయంతో హజ్ హౌస్ని, అధునాతనమైన హజ్ హౌస్ని నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన చేస్తే మీరేం చేశారని ఈ సందర్భంగా అడుగుతున్నా. 5 సంవత్సరాలు మీరున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చారు. హజ్ యాత్రికుల సౌలభ్యాని కోసం, హజ్ హౌస్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ రకంగా 5 సంవత్సరాలు కూడబట్టిన డబ్బులతోటి కడపలో హజ్ హౌస్ కట్టి మరి 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు హజ్ హౌస్ కడపలో కట్టాం. అంతే రకంగా మరి విజయవాడ కుమ్మరిపాలెంలో హజ్ హౌస్ నిర్మించడానికి మరి శంకుస్థాపన చేసి ఆ యొక్క డిజైన్ కూడా పూర్తి చేసి మరి దాన్ని టెండర్స్ కూడా కాల్ ఫర్ చేసే తరుణంలో మీరు అధికారంలో వచ్చారే. అప్పుడు హజ్ హౌస్లో సుమారుగా 23 కోట్ల 40 లక్షల రూపాయలు మరి హజ్ కమిటీ డబ్బులు ఆనాడు హజ్ కమిటీ అకౌంట్లో ఉన్నాయే. ఆ డబ్బులతో మీరు పబ్బం గడిపారు. ఆ డబ్బులతోనే 5 సంవత్సరాల హజ్ యాత్రికుల సౌలభ్యం చేశారు తప్ప మీరేం చేశారు 5 సంవత్సరాల్లో అది చెప్పండి. ముందుగా మీరు 5 సంవత్సరాల్లో కేవలం 1 కోటి రూపాయలు కూడా ఇవ్వకుండా 90 లక్షలతో కాలం గడిపారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు మీరు. అంతేకాకుండా హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం మీ ప్రభుత్వం నుండి 1 పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మొత్తం డబ్బులు 23 కోట్ల 40 లక్షల రూపాయలు ఏదైతే మా ప్రభుత్వం ఆనాడు హజ్ హౌస్ల నిర్మాణం కోసం అడపదడపగా ప్రతి సంవత్సరం 15 కోట్లు ఇచ్చిందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద వచ్చిన వడ్డీతో మీరు వ్యవహారం చేశారు. దానితో పాటే మీరు కాలం గడిపారు, పబ్బం గడిపారు తప్ప హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం మీరేం చేసింది లేదు. కాబట్టి సోదరులారా, మరి ఈనాడు నేను ముస్లిం సమాజాన్ని కోరుతున్నా, చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ కట్టడంలో పూర్తిగా చిత్తశుద్ధి చూపెట్టారు. ఆనాడు వీళ్ళు మోకాలు అడ్డటం మూలంగా ఆ హజ్ హౌస్ నిర్మాణం పూర్తి కాలేదు. ఉర్దూ భాష వికాసానికి కూడా చంద్రబాబు నాయుడు ఆనాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి యూనివర్సిటీ హైదరాబాదులో మరి పెట్టడానికి 250 ఎకరాల స్థలం ఇచ్చిన విషయం మీకు గుర్తుండకపోవచ్చు, ప్రజలకు గుర్తుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాకుండా హైదరాబాద్లో హజ్ మరి యూనివర్సిటీ కట్టాం, ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పాం, జాతీయ స్థాయి ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పడానికి 250 ఎకరాలు ఇచ్చాం. అదే రకంగా కర్నూలులో, ఓరగల్లో మరి ఇక్కడ కూడా కావాలి అని చెప్పి కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టడానికి కూడా మరి స్థలం కేటాయించిన విషయం మీరు మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలేదు. ఆనాడు ఉర్దూ యూనివర్సిటీకి అవసరమైన డబ్బులు కూడా సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు ఇచ్చి 2-3 స్లాబ్లు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కట్టడానికి మరి కట్టడం కూడా మొదలుపెట్టి నిర్మాణం కూడా జరుగుతున్న తరుణంలో మీరు ప్రభుత్వంలో వచ్చి ఆ ఉర్దూ యూనివర్సిటీ కూడా పూర్తి కాకుండా ఆపింది మీరు కాదా అని సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఈరోజు కూడా అది మరి మోడుగా మిగిలిపోవడానికి మీరు కారణభూతులయ్యారు. ఆ డబ్బులను డైవర్ట్ చేశారు. ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ, మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఏర్పడకుండా అడ్డుపడిన వాళ్ళు మీరు ఈనాడు ముస్లిమ్స్ కోసం మాట్లాడతారా? హజ్ పవిత్రత గురించి మాట్లాడతారా? దానికి మీకు అర్హత లేదు. ఆ రకంగా మాట్లాడే హక్కు ఎక్కడా మీకు లేదు. కేవలం నామకం మాత్రంగా మీరు చేశారు. ముస్లింలు కూడా బుజ్జగించారు తప్ప ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక పథకాలు, మైనార్టీలకు సంబంధించిన అనేక పథకాలని తులేదుగాలిచ్చింది మీరు కేవలం ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్లకి జీతాలు ఇచ్చే కార్యక్రమం చేశారో దాన్ని ఒకటే కొనసాగించారు. మరి ఏదైతే విదేశీ విద్య కానీ, అదే రకంగా మరి దుల్హన్ పథకం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో, మసీదు నిర్మాణం కోసం కార్యక్రమాలు, మరి అదే రకంగా ఈద్గా ఖబరస్థాన్లు యొక్క గోడలు కట్టడానికి అనేక కార్యక్రమాలు, అదే రకంగా మరి ఏవైతే షాదీఖానాలు నిర్మించుకోవడానికి మరి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో సుమారుగా 250 షాదీఖానాలు కడితే మీరేం కట్టారని సందర్భంగా అడుగుతున్నా. కనీసం తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే షాదీఖానాలు కట్టామో దాన్ని పూర్తి చేయడానికైనా మీరు పూనుకున్నారా అని సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వారిని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈనాడు నక్క వినయాలు కాదు,
మరి మీరు చేసేది అన్నీ తప్పులే. మైనార్టీలు మోసం చేశారు, మైనార్టీలు దగా చేశారు, మైనార్టీల సంక్షేమాన్ని తిలోగం తొక్కారు. ఆ రకమైన మీరు ఈనాడు హజ్ కమిటీలో జరిగిన చిన్న పొరపాటుని భూతద్దాల్లో చూపెట్టి దాని ద్వారా పబ్బం గడుపుకోవాలనుకోవటం నీచమైన రాజకీయం అనే సందర్భంగా మనం చేస్తున్నా. ఏదైనా ఉంటే మీరు పేపర్లో చెప్పే బదులు ఎవరైతే సంఘాలు మీకు చెప్పారో ఆ సంఘాల వాళ్ళు మాతో కలవచ్చు, ముఖ్యమంత్రి గారితో కలవచ్చు, హజ్ కమిటీ సీఈఓని కలవచ్చు. ఆ రకం కలిసి ఏదైనా తప్పులు ఉంటే మీరు చూపొచ్చు. ఈ రోజు కూడా ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కావాలని జరిగినది కాదు, తప్పులు కాదు, ఏదో పొరపాటు జరుగుతుంది, దాన్ని సరిదిద్దాం. అదే రకంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగానే ఎవరు సభ్యుడిగా కొనసాగాలి, ఎవరు సభ్యుడి కొనసాగకూడదనేది అధికారులు నిర్ణయిస్తారు. అంతవరకు మీరు ఓపిక పట్టండి, అసహనం వద్దు, బురద చల్లే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హితవు పలుకుతున్నాను. నమస్కారం. అల్లా హాఫీజ్.